ఈరోజు శ్రీహరి అరెస్ట్ అత్యంత దురదృష్టకరం, దారుణం, దుర్మార్గం. శ్రీహరితో చాలామందికి సంబంధాలు ఉన్నాయి. పూడి శ్రీహరి అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. ఆయన మంచితనం ఎప్పుడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ మీడియాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఏదన్నా రాసిచ్చేటువంటి నోటు కానీ చెప్పేటువంటి విధానంలో కూడా అసభ్యమైనటువంటి పదజాలం కానీ విమర్శలు ఉండొచ్చు, కానీ ఎవరిని దూషించేటువంటిది కానీ ఎక్కడ ఉండేటువంటి అలవాట్లేదు. కేవలం ప్రశ్నించేటువంటి తత్వంతోనే ఆయన వ్యవహార శైలి కానీ ఎవరికన్నా ఇతరులకి ఆయన చెప్పేటువంటిది కానీ జరుగుతుంది. అనేక సమావేశాల్లో ఏదన్నా క్లోజ్డ్ సమావేశాల్లో తప్ప లేకపోతే రాడు. బయట వ్యక్తులతో పరిచయాలు లేవు, ఎవరిని పట్టించుకోడు. తన పని తాను చేసుకుంటూ వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగంలో పనిచేస్తూ ఏదైనా సూచనలు, సలహాలు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏ పనికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించి కానీ ఏ కార్యక్రమానికి సంబంధించి కానీ వివరాలు కావాలన్నా వాటి మీద క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నించడానికి ప్రధానమైనటువంటి మూలకారకుడు శ్రీహరి. కాబట్టి శ్రీహరిని మనం అరెస్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించి ఆ విభాగం ఏదైతే ఉందో బలహీనపడుతుంది అని ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని శ్రీహరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీహరి అరెస్ట్ పట్ల కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు, మీడియా విభాగానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే కాకుండా సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక మంచి వ్యక్తి, ఎక్కడ కూడా ఎవరితో సంబంధాలు లేనటువంటి వ్యక్తి, సౌమ్యుడు, మృదు స్వభావి, తాను ఏదన్నా ప్రశ్నించే తత్వాన్ని మొదటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి వాడు, అనేక సంస్థల్లో మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు, టీవీల్లో పనిచేశాడు, పత్రికల్లో పనిచేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మీడియా విభాగానికి సంబంధించి మొత్తం మీడియా విభాగాన్నంతా శ్రీహరి నడుపుతున్నాడు. కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. దానివల్ల వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాబట్టి ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారో అతన్నే బెదిరించో, భయపెట్టో, దానికి సంబంధించి బ్లాక్మెయిలింగ్ చేసో మేము కేసులు పెడతాం, ఈ మీద భవిష్యత్తులో ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇస్తే ఈరోజు హైకోర్టుకి విరుద్ధంగా హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది మీరు డ్రెస్తో వెళ్ళాలి అరెస్ట్ చేయడానికి అని చెప్పి. ఆయన తాడేపల్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా కేసులు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ ఉండాల్సిందే, వాళ్ళకి సంబంధించి మీరు రిమాండ్కి పంపించలేరు. పొద్దుటి నుంచి నిర్బంధించి ఆయన్ని ఇప్పటి వరకు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టకుండా ఆయన్ని వేధింపులకు గురి చేస్తూ ఒక వ్యక్తి మీద ప్రశ్నించేటువంటి వ్యక్తులకు సంబంధించి సమాచారం ఇస్తున్నాడు అనేటువంటి ఆక్రోశం పట్టలేక మీరు చేస్తున్నటువంటి తప్పులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించడం వెనక శ్రీహరి ఉన్నాడు అనేటువంటి కేవలం ఒక దురుద్దేశమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఈరోజు శ్రీహరి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది మేమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జర్నలిస్టులు కాదు, సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వంలో చేసేటువంటి అరాచకాలకి ఏ రోజు ఒకరోజు పరాకాష్ట. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, చంద్రబాబు నాయుడిని చూస్తే ఆ డైలాగ్ గుర్తుకొస్తుంది నాకు. దాంట్లో అంటుంటాడు, ఇంతకన్నా దిగజారడానికి అవకాశం లేదన్న ప్రతిసారి నువ్వు మరింత దిగజారి రుజువు చేసుకుంటున్నావురా, నువ్వు ఇంకా దిగజారుతాననేటువంటి డైలాగ్ గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడిని ఇంతకన్నా ఏం చేస్తాడులే అనుకున్న ప్రతిసారి అంతకన్నా దిగజారి చంద్రబాబు లోకేష్లు అయ్యో ఇంతకు దిగజారిపోయాడని అనుకుంటాం. ఇంకా దిగజారడానికి ఏమీ లేదనుకుంటే రెండోసారి ఇంకా దిగజారుతున్నాడు. కాబట్టి ఆ సినిమా డైలాగ్ ప్రకారం ఇంతకన్నా దిగజారలేడన్న ప్రతిసారి నువ్వు దిగజారుతున్నావు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈరోజు శ్రీహరి అరెస్టులో అర్థమైంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. శ్రీహరి లాంటి వ్యక్తి, సౌమ్యుడైనటువంటి వ్యక్తి పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు సరికాదు. శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. ఈరోజు డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే శ్రీహరిని బేషరతుగా విడుదల చేయాలి. ఆ కేసుకు సంబంధించి ఏదన్నా ఉంటే మీరు న్యాయస్థానంలో కేసు వేయండి. మీరు సాక్షి పేపర్ మీద వేస్తున్నారు, మా అందరి మీద కేసులు వేస్తున్నారు, కొంతమంది మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించారు, ఇబ్బంది లేదు. కానీ
ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, పార్టీతో ఏదో దానికి ఉన్నటువంటి ఒక విభాగంలో పనిచేసేటువంటి వ్యక్తి, అటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని మేము అదుపు చేసి బెదిరించి వాళ్ళని లొంగ తీసుకుంటే ఏదైనా జరుగుతుందనేటువంటిది దుర్మార్గం. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్కి చెప్తున్నా, డీజీపీ గారికి చెప్తున్నా, వెంటనే బేషరతుగా శ్రీహరిని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.